డాక్టర్ పి. శ్రీదేవి రచించిన 'కాలాతీత వ్యక్తులు' నవల తర్వాయి భాగం. ఛీ! అలాంటి మాట నేను కలలో కూడా అనగలనా కళ్యాణి? అంది వసుంధర. కళ్యాణి మళ్ళీ అందుకొని, దానికి లోకం అలాంటిది. నిన్న మనిద్దరం ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ఏమన్నారు? ప్రకాశం పేరు నా పేరు జోడించి ఏవేవో కూసాడా లేదా? నేను ఊరికి ఎందుకు వెళ్ళా ఉంటాడు. నాన్న పోయాడు బాబోయ్ అని మొత్తుకున్నా అతనికి నా పరిస్థితి అర్థమైందా? పోనిద్దు, అలాంటివేవి మనం పట్టించుకోకూడదు. ఆయనకు మాత్రం నిజం నిలకడ మీద తెలియకపోతుందా? కళ్యాణి అపనమ్మకంగా చిరునవ్వు నవ్వి, తెలుస్తుంది. అవన్నీ ఉత్తమాటలు వసుంధర. కొన్ని నిజాలు ఎప్పటికీ తెలియవు. ఈ మనుషులకి అబద్ధం రుచించినట్టుగా నిజం రుచించదు. నిజం నిలకడ మీద తేలుతుందని, ధర్మం జయిస్తుందని అవన్నీ పుస్తకాలలో దగాకోర్లు రాసే మాటలు. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నానుగా. ఈ ప్రపంచంలో అమలులో ఉన్న విలువలేంటో ఇప్పటికీ నాకు బోధపడలేదు. మా తాత చండశాసనుడని పేరు. రావణాసురుడని అనేవారు అందరూ. చాలా ఘాతుకాలు చేశాడు, ఎన్నో కొంపలు కూల్చాడు. అతని కాలం హాయిగా వెళ్ళిపోయింది. డబ్బు సంపాదించాడు, పెత్తనం చెలాయించాడు. మా నాన్న అమాయకుడు, చాలా ధర్మంగా బతికాడు. ఎప్పుడు ఇతరులే అతన్ని వాడుకున్నారు, కానీ ఇంకొకళ్ళ నుంచి అతను తీసుకున్నది ఏం లేదు. తెగించి ఒక్క తప్పు పని చేసి ఎరుగడు. బతికున్న ప్రతి మనిషి తనవాడేనని అభిమానంగా చూసేవాడు. ఫలితం ఇదిగో, నేను మిగిలాను. మా నాన్న పుణ్యఫలంగా తాకట్టులో ఉన్న ఇల్లు మిగిలింది, ఆచార్యులు గారి వడ్డీ మిగిలింది అంటూ ఆగిపోయింది. వసుంధరకి నిజంగా క్షణంలో జీవితం అంటే భయం వేసింది. సినిమాల్లో కూర్చున్న రిజర్వ్డ్ తరగతి ప్రేక్షకురాలికి దుఃఖ దృశ్యాలు చూస్తే కలిగే అనుభూతే ఆమెకి కలిగింది. ఇలాంటి సినిమాలను ఇదివరకెప్పుడు చూడలేదు. ఈ పిల్లదేదో మామూలు దుఃఖము, మామూలు కష్టము కాదు అనుకుంది మనసులో. అయితే మరేమిటి? వసుంధరకు బోధపడలేదు. కొన్ని నిమిషాలు ఇద్దరూ అలా మౌనంగా ఉండిపోయారు. కాసేపుండి వసుంధరే, ఆచార్యులు గారంటే నిన్ను రైలు దాకా వచ్చి దిగబెట్టాడన్నావు, ఆయనేనా? ఆయనే. వడ్డీ ఏంటి? ఏముంది, ఇంటి మీద మా నాన్న చేసిన అప్పుకి వడ్డీ. మునసబు, ఆచార్యులు ఇద్దరు ఆ ఇల్లు పనిచేసుకుంటే నాకు కానీ మిగలదు. ఇంకా నేనే బాకీ ఉంటానేమో. అయినప్పటికీ మునసబు బాబాయ్ 100 రూపాయలు నా చేతిలో పెట్టాడు. ఎప్పుడు అవసరం వచ్చినా ఉత్తరం రాస్తే ఇంకా పంపిస్తాడన్నాడు. ఈ చదువు పూర్తవడానికి అతను సహాయం చేస్తాడనే నమ్మకం నాకుంది. పోతే ఆచార్యులు గారు మాత్రం 1/2 డజను బత్తాయి పళ్ళు చేతిలో పెట్టి పంపించేశాడు. మా తాతగారే ఆ ఆచార్యులని చిన్నప్పటి నుంచి ఇంట్లో పెట్టుకొని భోజనం పెట్టి వైద్యం కూడా నేర్పారు అంది కళ్యాణి. ఇంతలో పని మనిషి వచ్చి ఇద్దరిని స్నానానికి పిలిచింది. పద కళ్యాణి, స్నానాలు చేసేద్దాం. తొందరగా తయారైతే మంచిది. 9 గంటలకి మీ ఫ్రెండ్ కృష్ణమూర్తి వస్తా అన్నాడు కదా అంది వసుంధర. కళ్యాణి మొహం ముడిచేసుకొని, అన్నట్టు అదో గొడవ ఉంది కదా, మర్చిపోయాను. నువ్వే ఏదో మాట్లాడి పంపించే, నాకు మాట్లాడడం లేదు. అదేమిటి అలా అంటావు? అతనెవరో నాకు ముక్కు మొహం కూడా తెలియదు. ఆగంతుకంగా నిన్న రోడ్డు మీద తారసిల్లి నిన్ను పలకరిస్తే నీకు తెలిసిన వాడేమోనని, ఎందుకైనా పనికొస్తాడని ఓసారి ఇంటికి రమ్మన్నాను. నీకంత బాగా తెలియదా? బాగా తెలియదు, కానీ అతన్ని దూరంగా ఉంచాలన్నంత మాత్రం బాగా తెలుసు. ప్రకాశానికి సన్నిహితుడు మొదట్లో, ఆ మూలంగా వస్తూ పోతూ ఇందిరకి చాలా కావలసిన వాడయ్యాడు. బాగా డబ్బుంది కానీ ఇంకేం లేదు. కొంచెం విలాసపురుషుడు అంది కళ్యాణి. అదా సంగతి? ఇప్పటిదాకా చెప్పావు కావే. మనం ఇంట్లో లేవని పిన్నితో చెప్పించైనా పోనీ అని వసుంధర ప్రశ్నిస్తే, వద్దు, అతను ఎలాంటి వాడైతే మనకేం? ఇంటికొచ్చిన మనిషిని అమర్యాద చేయకూడదు. మనం కొంచెం ముభావంగా ఉంటే సరి, అర్థం చేసుకొని అతనే వెళ్ళిపోతాడు. కొంచెం కులాసా మనిషి అన్నానే కానీ చెడ్డవాడు అనలేదుగా. కళ్యాణి తన అభిప్రాయాన్ని వివరించి చెప్పింది. ఆ తర్వాత ఇద్దరు స్నానానికి వెళ్ళారు. సరిగ్గా ఆ గడియల్లో కృష్ణమూర్తి కొచ్చిన్ కేఫ్లో కూర్చొని వేడి పెసరట్టు తింటున్నాడు. క్రితం రాత్రల్లా అతనికి నిద్ర లేదు. 2వ ఆట సినిమా చూశాడు. అప్పటికీ నిద్ర రాక లాడ్జిలో ఎన్జిఓలను లేపి పేకాటాడాడు. తెల్లవారేసరికి ఆడించాడు. 15 రూపాయల దాకా ఓడిపోయాడు. వెధవ 15 రూపాయలు పోతే పోయాయి, కానీ మర్చిపోదలుచుకున్నవి ఎన్నో తాత్కాలికంగానైనా మర్చిపోగలిగాడు.
ప్రకాశం, ఇందిర, ప్రకాశం మేనమామ శేషావతారం, ఆనందరావు వాళ్ళందరి స్మృతులు అతన్ని భూతాల్లాగా వెంటాడాయి. అంతవరకు జీవితంలో దేనికి భయపడని కృష్ణమూర్తి ప్రకాశం మేనమామను చూసి నిజంగా భయపడ్డాడు. నల్లని 6 అడుగుల శేషావతారం కృష్ణమూర్తిని 3 రోజుల నుంచి నానా మాటలు అని చివరికి చెయ్యి చేసుకునేందుకు కూడా సిద్ధపడ్డాడు. 3 రోజుల క్రితం ఒక మధ్యాహ్నం తను హాయిగా భోజనం చేసి పడుకున్నాడు. మొదటిసారిగా లాడ్జి వెతుక్కుంటూ వచ్చిన శేషావతారం తన నిద్ర చెడగొట్టడమే కాక కయ్యానికి దిగాడు. ప్రకాశాన్ని అన్ని విధాలా చెడగొట్టింది తనేనట. అమ్మాయిలందరినీ లాడ్జిలో చేర్చి తనేదో ప్రకాశాన్ని చదువంతా చెడగొట్టాట. ఎవరో కళ్యాణి అనే పిల్లను నువ్వే లేవదీసుకొచ్చి ప్రకాశం లాడ్జిలో ఉంచాటావు కదా, ఆ పెద్ద మనిషి ఆనందరావు గారు అంతా చెప్పారులే. ఈ వేషాలేవి దోషాలేవి కుదరవని ఆయనేమో ఆ లేచిపోయిన పిల్లను బయటకు గెంటేస్తే నువ్వు మా వాడితో పోట్లాటేసుకున్నావుటగా అంటూ తనతో తగువుకొచ్చాడు. మొదట్లో కృష్ణమూర్తికి శేషావతారం అంటున్న మాటలకి తల తోక తెలియదు. క్రమంగా బోధపడింది. కళ్యాణి అనే పిల్లను తను తీసుకొచ్చి ప్రకాశం ఇంట్లో పెట్టాడు. ఆ పిల్ల అక్కడికి రాగానే కృష్ణమూర్తిని మర్చిపోయి ప్రకాశం మీద మోజు చూపించింది. ఇదంతా గ్రహించిన ఆనందరావు గారు సంసారులున్న ఇంట్లో ఈ గొడవంతా ఏంటని ఆ అమ్మాయిని పంపించేశారు. ఆ కక్ష కొద్దీ ప్రకాశం మీద అభాండాలు వేస్తూ కృష్ణమూర్తి శేషావతారానికి ఆకాశరామన్న ఉత్తరాలు రాశాడని, శేషావతారం గొడవల్లో అతనికి అర్థమైన కథ ఇది. శేషావతారం అంత గల్లంతు చేసినా అతను గట్టిగా కలగజేసుకొని ఏమీ అనలేకపోయాడు. ఏంటి మీరనేది? దీనికి ఏమైనా అర్థం ఆధారం ఉందా? ఆనందరావు ఇలా ఎందుకు చెప్పాడు? పదండి మీ ముందరే అడుగుతా అందామని కృష్ణమూర్తి లోపలే అనుకున్నాడు. కానీ నిజానికి ఆ క్షణంలో అతని నోటంట మాటే రాలేదు. అనవలసిన మాటలన్నీ శేషావతారం అనేశాడు. శేషావతారం మరింత రెచ్చిపోయి, నీకు డబ్బుండగానే సరే, నువ్వే వేషాలు వేసినా చెల్లిపోతుంది అనుకున్నావా? ఆ తెచ్చి పెట్టుకునే పిల్లని ఏదో నీలాడ్జిలోనే పెట్టుకోలేకపోయావు? ఏది అక్కడ ఒక పెద్ద మనిషి లేడు ఆ సమయానికి? ఉంటేనా నలుగురిని అడిగేద్దును, మీరంతా చూస్తూ ఎలా ఊరుకున్నారయ్యా ఇంత వ్యవహారం జరుగుతుంటే అని అంటూ మాట్లాడాడు. కృష్ణమూర్తి సహజంగా భీరువు కాదు, భయంతో నోటమాట రాకుండా పోయిందనడానికి. కానీ అతని భయపడ్డానికి ఎదుర్కోవడానికి అది వరకన్నాడు ఇలాంటి పరీక్షలు రాలేదు. నిశ్చింతగా నిర్భయంగా కాలం గడిచిపోతోంది. మిన్ను విరిగి మీద పడుతుందని ఏ మానవుడు ఊహించుకోరు. హఠాత్తుగా ఒక క్షణంలో నిజంగా అలా జరిగితే అప్పటికప్పుడు ఏం చేయగలడు? ఆ బరువుకి తలదించేయడం తప్ప. తన చుట్టూ ఉన్న మనుషులు ఒకనాడు దయ్యాలై తనని పీక్కు తింటారేమోనని కృష్ణమూర్తి ఎలా ఊహించుకోగలడు? అతని ఊహకందన విషయం జరిగింది. కళ్యాణిని తను లేవదీసుకురావడం ఏమిటి? ప్రకాశాన్ని పాడు చేయడం ఏమిటి? శేషావతారానికి ఆకాశరామన్న ఉత్తరాలు రాయడం ఏంటి? ఇదంతా ఆనందరావు చెప్పడం ఏంటి? ఇందులో ఏది నిజం గనక? అది కాదు, మీరు పొరబడుతున్నారు, అసలు విషయం ఇది అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఈ సృష్టి, ఈ విశ్వం, ఈ మనుషులు, సంబంధ బాంధవ్యాలు అంతా మిథ్య అనే తలంపు వచ్చినప్పుడు మానవుడు దేని గురించి ఆసక్తి చూపలేడు. అంతా మిథ్య అయినప్పుడు ఆసక్తి దేనికి? కృష్ణమూర్తి వింటున్నదంతా మిథ్య, అంతా అబద్ధం. తానెరిగిన దానికి శేషావతారం ఆరోపిస్తున్న దానికి ఎక్కడా పోలికే లేదు. అందుకే అతడు ఆశ్చర్యంతో స్తంభించిపోయి ఇంకా అట్లా వింటూనే నిలబడిపోయాడు. శేషావతారం వెళ్ళిపోయాక అలా ఏకాంతంగా కాసేపు పడుకొని సాయంత్రం అయ్యాక రోడ్లన్నీ తిరిగాడు కృష్ణమూర్తి. ఏంటి విచిత్రం? మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? ఎక్కడుంది దీనికి కీలకం అని ఎంత ప్రశ్నించుకున్నా అతనికి జవాబు దొరకలేదు. ఇంత జరిగినా నోరు మూసుకొని తాను ఎందుకు ఊరుకోవాలి? వెళ్ళి ఆనందరావును అడిగితే, అవును అడగాల్సిందే. అడిగేం లాభం? శేషావతారంతో అన్ని అబద్ధాలు చెప్పిన ఆనందరావు తనతో తిరిగి అబద్ధం చెప్పడని ఎక్కడుంది? అసలు ఆ విషయమే తనకేం తెలియదని కూడా అనేయగలడు అనిపించింది కృష్ణమూర్తికి. సాయంత్రం 7 గంటల దాకా తిరిగి ఏమైతే అదైంది, నేను దీని అంత కనుక్కోవాలి, ఆనందరావుని అడిగేస్తాను, ఏం చెప్తాడో తేలిపోతుంది అనుకొని ఇందిర ఇంటికి వెళ్ళాడు. నడవా తలుపు ఓరగా వేసింది. తను సరాసరి లోపలికి వెళ్ళాడు. ఆనందరావు అతని గదిలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. అతను లోపలికి అడుగుపెట్టగానే ఆనందరావే మొదట పలకరించాడు. ఏమోయ్, ఎప్పుడు ఊరి నుంచి రావడం?
అని. అంతవరకు ఆనందరావు ఏమన్నా అడగాలి, ఎలా ముందు ప్రారంభించాలో ఆలోచించుకుంటున్న కృష్ణమూర్తి అతడి మొదటి ప్రశ్నతోటే గతుక్కుమని, అదేమిటి, ఊరి నుంచి రావడం ఏమిటి, ఎవరు చెప్పారు అని అడిగాడు. అలా కుర్చీలో కూర్చో. అయితే నువ్వు ఊరికి వెళ్ళలేదు, ఎవరో అన్నారు నువ్వు ఆ అమ్మాయి కలిసి ఎక్కడికో వెళుతుంటే ట్రైన్లో చూసామని. అయితే అది జరిగి చాలా కాలం అయింది కాబోలు అన్నాడు జేబులోంచి చుట్ట తీసి వెలిగించి. కృష్ణమూర్తి మొహం తిరిగినట్టయింది. కానీ అంతలోనే తేరుకొని, ఏ అమ్మాయి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించో అయితే నీతో ఎందుకయ్యా మాట్లాడతాను, నీ గురించే. నువ్వు కళ్యాణిని తీసుకొని వెళ్ళావని వినికిడి అని ఆపేశాడు. కృష్ణమూర్తికి ఉక్రోషము, కోపము పెళ్ళుబికిపోతున్నాయి. కుర్చీలో కూర్చున్న వాడంతా దిగ్గున లేచి, ఆనందరావు గారు, అబద్ధాలు ఆడడానికి, కథలల్ని ప్రచారం చేయడానికి మీరు అందవేసిన చెయ్యని నాకు అర్థమైంది. నాతోటే మీరు ఇలా మాట్లాడగలిగినప్పుడు శేషావతారంతో చెప్పినవన్నీ ఒక లెక్కలోకి రాదు. దీని వంత మీరు సాధించేదేంటి అన్నాడు ఆవేశంతో తీక్షణంగా అతని వైపు చూసి. ఆనందరావు వీసం కూడా చలించకుండా నెమ్మదిగా చుట్ట నోట్లో నుంచి తీసి పొగ వదులుతూ, ఊరికే ఆవేశపడతావేమిటోయ్, నీ అవసరాలు నీవి, నువ్వేదో తప్పు చేశావని నేను ఎవరితోనూ చెప్పలేదు. కళ్యాణిని తీసుకొచ్చింది నువ్వు కాదు, ఆమెను లేవదీసుకెళ్ళింది నువ్వు కాదా, జరిగింది జరిగినట్టు చెప్పానంతే అన్నాడు. కృష్ణమూర్తి మొహం జేవురించింది. అతనిలోని అణువు ఆనందరావు మీద అసహ్యంతో నిండిపోయింది. మరొక్క మాట కూడా అతనితో మాట్లాడడానికి అసహ్యం వేసింది. గిరుక్కున తిరిగి లోపలికి తొంగి చూసి, ఇందిరా అని అడిచాడు. ఇంట్లో లేదు అన్నాడు ఆనందరావు ముక్తసరిగా. కృష్ణమూర్తి బయటకు వచ్చేశాడు. తలెత్తి డాబా మీదకి చూశాడు. కానీ ప్రకాశం గదిలో దీపం లేదు. కృష్ణమూర్తికి పిచ్చెక్కినట్టయింది. తనకేం మతిపోయిందా లేక ఆనందరావుక అర్థం కాలేదు తనకి. ఆ రాత్రంతా అర్థం కాని బాధతో మూల్గింది అతని మెదడు. మరునాడు ఉదయం హాస్పిటల్కి వెళ్ళి ప్రకాశాన్ని కలుసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రకాశం దొరకలేదు. ఏమీ తోచక కృష్ణమూర్తి తిరిగిన చోట తిరగకుండా తిరిగాడు. 4 పెట్టెలు సిగరెట్ కాల్చాడు. కనీసం 10 కప్పులైన కాఫీ తాగాడు. పూర్ణాలో మొదటి ఆట సినిమా చూసి సరస్వతిలో మళ్ళీ 2వ ఆట సినిమాకి వెళ్ళాడు. ఈ ఆరాటంలో మధ్య కళ్యాణి ఎక్కడుంది అసలు, ఎలా తెలుసుకోవడం అనే బాధ కూడా ఎక్కువ అవుతూ వచ్చింది. ఆ మర్నాడు మధ్యాహ్నం యూనివర్సిటీకి వెళ్దామా అనుకుని బయలుదేరిన కృష్ణమూర్తికి తోవలో బస్ స్టాప్ దగ్గర కళ్యాణి, వసుంధర కనిపించారు. ఎదురుగా వెళ్ళి పలకరించాడు. కళ్యాణి ముభావంగానే జవాబు చెప్పింది. ఎక్కడుంటున్నారు అని ప్రశ్నించాడు అతను. ఇదిగో ఈ అమ్మాయి దగ్గర అని వసుంధరని పరిచయం చేసింది ఆమె. ఇంతలో బస్సు వచ్చేసింది, వస్తాం అని బస్సు ఎక్కిపోతూ వసుంధర, ఒకసారి మా ఇంటికి రండి అని ఆహ్వానించింది. మీ ఇల్లు ఎక్కడో చెప్తారా దయచేసి అని అడిగాడు కృష్ణమూర్తి. డాబా తోటలో సినిమా హాల్ పక్కనే ఉన్న డాబా ఇంట్లో అని బస్సు ఎక్కింది. కృష్ణమూర్తి బస్సు కదలబోతుంటే, రేపు ఉదయం 9 గంటలకు వచ్చి కలుసుకుంటాను అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అతని కాళ్ళు సరాసరి వాల్తేర్ రైల్వే స్టేషన్ దగ్గరికి దారి తీశాయి. సగం దూరం వెళ్ళేదాకా ఎటు వెళుతున్నాడో తనకే తెలియదు. కళ్యాణి కనబడింది, ఎక్కడుందో తెలిసింది. లోపల అతనికి ఏదో అనిర్వచనీయమైన సంతృప్తి కలిగింది. ఉన్మత్తుడిలాగా నడక సాగించాడు. అల్లంత దూరంలో వాల్తేర్ స్టేషన్ కనిపించేసరికి తప్పుదారి పట్టినట్టు గ్రహించాడు. రైల్వే పరిసరాల్లో నిల్చునేసరికి హఠాత్తుగా మెరుపు లాంటి ఆలోచన తట్టింది. వాచి చూసుకున్నాడు. 5 గంటలు ఇప్పుడే దాటింది. ఇంకో 10 నిమిషాల్లో ఇందిర ఆఫీస్ నుంచి ఈ దారినే ఇంటికి రిక్షాలో వెళ్తుంది. కాసేపు ఆ రోడ్డు మీదే పచారులు చేస్తే ఇందిరే ఎదురుపడచ్చు. అంత పని జరిగింది. దూరం నుంచి వస్తున్న ఆమె రిక్షాని పోల్చి ఎలక్ట్రిక్ స్తంభానికి ఆనుకొని నిల్చున్నాడు. అతన్ని రిక్షా సమీపించగానే ఇందిర చాటంత మొహం చేసుకొని సీటులోంచి ముందుకు వంగుతూ రిక్షావాడిని ఆపమని, హలో మై డియర్ కృష్ణమూర్తి, ఎక్కడి నుంచి ఎక్కడికి అని పలకరించింది. కృష్ణమూర్తి సీరియస్గా మొహం పెట్టి, మీ ఆఫీస్కే, నిన్ను కలుసుకుందామని వస్తున్నానన్నాడు. ఇందిర రిక్షా దిగిపోయి, అరే తమాషాగా లేదు, ఎలాగైనా నిన్ను కలుసుకోవాలని నిన్నటి నుంచే అనుకుంటున్నాను. అసలు ఈ సాయంత్రం మీ లాడ్జికి రావాలనుకుంటున్నాను. భలేవాడివే, ఇద్దరం ఒకలా ఆలోచిస్తూ ఒకరి కోసం ఒకరు తహతహలాడిపోతున్నాం అన్నమాట అంటూ ఫుల్ స్టాపులు కామాలు లేకుండా గలగలా మాట్లాడింది.
కృష్ణమూర్తి దిగ్భ్రాంతుడయ్యాడు. ఏంటి అమ్మాయి ఎంత చక్కగా నటించగలదు అనుకున్నాడు పెళ్ళుపుకుతున్న కోపాన్ని అణిచిపెట్టి. అంత తహతహలాడని మొన్న సాయంత్రం ఇంట్లో ఉండి కూడా లేనని మీ నాన్న చేత బొంకించావే, కళ్యాణి మీద నా మీద లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నావే, మొత్తానికి భలేదాని ఇందిరా, నీతో జోక్యం పెట్టుకోవడం నాదే బుద్ధి పొరపాటు అన్నాడు. ఇందిర జవాబు చెప్పలేదు. మౌనంగా అలా నిలబడిపోయింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఉన్నట్టుండి ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరగడం మొదలెట్టాయి. అశ్రు బిందువులు అలా దొర్లిపోయాయి. ఈ హఠాత్ పరిణామానికి కృష్ణమూర్తి గుండె చెదిరిపోయింది. అదేంటిందిరా అన్నాడు. అంతకంటే ఏమనడానికి అతనికి మాటలు పెగల్లేదు. ఇందిర చప్పున పైట కొంగుతో కళ్ళు తుడిచేసుకొని పోదాం వస్తావా అంది. ఎక్కడికి, ఇంటికేనా అని కృష్ణమూర్తి అంటే, కాదులే చెప్తాను పద, ముందు రిక్షా ఎక్కు. కృష్ణమూర్తి ఇందిర పక్కనే కూర్చున్నారు. దారిలో రుద్ధకంఠంతో ఇందిర చెప్పడం ప్రారంభించింది. జరిగిన దానికి నన్ను క్షమించు కృష్ణమూర్తి, నాకంతా తెలిసింది. ఆ దిక్కుమాలిన శేషావతారం అంటే ప్రకాశం మేనమావ నీ దగ్గరికి వచ్చి వెధవ కూతలేవో కూసాట కదా, నాన్నతో చెప్తుంటే విన్నాను. కృష్ణమూర్తి అడ్డు తగిలి, నా సంగతి సరే, ఆ దిక్కులేని కళ్యాణి మీద మీకందరికీ అంత కక్ష దేనికి? తండ్రి వచ్చి ఆ పిల్ల ఏడుస్తుంటే ఈ లేనిపోని స్కాండల్స్ అన్నీ ఎందుకు? రామ ఏం చెబితే నమ్ముతావు నువ్వు కృష్ణమూర్తి? చెబితే నమ్ముతావు. చాలా విషయాలు నా ప్రమేయం లేకుండానే జరిగిపోయినాయి కృష్ణ అంది ఇందిర. కృష్ణమూర్తి అదిరిపడ్డాడు. కృష్ణ అదేమిటి, అలా పిలవడం ఎప్పటి నుంచి అన్నాడు. ఆ ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఇందిర మళ్ళీ ప్రారంభించింది. నీతో చాలా చెప్పుకోవాలి, నీకు చాలా సంగతులు తెలియవు కృష్ణ. ఈ ఇందిర ఏంటో నీకు అసలే తెలియదు. తెలియకే, బాగా తెలుసు. ఇందులో వారం రోజుల నుంచి మరీ తెలుసు. ఆ తండ్రికి తగిన కూతురివి అన్నాడు కృష్ణమూర్తి కసిగా. జరిగిందేమిటో పూర్తిగా ముందు విను కృష్ణమూర్తి, ఆనక నీ ఇష్టం వచ్చినట్టు నన్ను అర్థం చేసుకో, పర్వాలేదు. నీతో వచ్చిన తంటాయే ఇది. నేనేంటో నీకు అర్థం కాలేదు. ఇంతవరకు ఆ అవకాశం కూడా రాలేదు. నా అంత దురదృష్టవంతురాలు మరొకటి లేదనుకో కృష్ణమూర్తి. హాయిగా ఆడుతూ పాడుతూ బతికేసే ఇందిరనే నువ్వు ఎరుగుదువి. కానీ రాత్రులకు రాత్రుళ్ళు ఒంటరిగా గదిలో కూర్చొని ఏడ్చే ఇందిర నీకు తెలియదు. నాకు జీవితంలో పెద్ద శాపం మా నాన్న అనుకో. మీ నాన్నకే మహారాజు ఏదో నువ్వు ఆర్జించి పెడుతుంటే తింటూ నాబోటి వాళ్ళ జేములు తడుగుతూ చుట్ట కాల్చుకుంటూ పడున్నాడు. నువ్వు ఎన్ని ఆటలాడినా కిక్కురుమండు. అదే నా కర్మ కృష్ణమూర్తి. నువ్వే కాదు, లోకం అంతా అట్లానే అనుకుంటుంది. కానీ లోగుట్టు పెరుమాళ్ళకెరుక. నలుగురి ముందు అలా ఉంటాడు. ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఎంత రంపపు కోత పెడతాడో, ఎన్నెన్ని మాటలు అంటాడో ఎవరికి తెలుస్తుంది? శత్రువులకు కూడా జన్మజన్మాలకి ఇలాంటి నాన్న దొరకకూడదు. ఎంతసేపు తన సుఖమే తనది. మొదటి నుంచి వక్ర మార్గాలకు అలవాటు పడ్డాడు. నువ్వు అనుకుంటున్నావు కానీ నాన్న దగ్గర నాకు ఎంత చదువో అంత భయం. ఆడవాళ్ల మనస్సు నీకు తెలియదు కృష్ణమూర్తి. విధి లేక గతి లేక ఇలా ఉద్యోగం చేస్తున్నాను. మా నాన్న కూడా అందరిలాంటి నాన్నే అయితే నాకు ఇన్ని తిప్పులు ఎందుకు? నాకు ఇల్లు, సంసారం, నాది అనుకునే ఒక బతుకు. అదంతా సరేలే. దానికి ఈ మధ్య జరిగిన దానికి సంబంధం ఏమిటి? చాలా సంబంధం ఉంది. నాన్న చేస్తున్న కొంతవరకు తప్పే అనుకో. నా మీద కసి తీర్చుకుంటున్నాడు. కానీ ఒక్కటి తెలుసుకో కృష్ణమూర్తి, కళ్యాణి కూడా నువ్వు అనుకునేంత అమాయకురాలు కాదు. ప్రకాశానికి ఆ అమ్మాయికి మధ్య చాలా గ్రంథం నడిచింది. ఎంతవరకు వెళ్ళకూడదో అంతవరకు వెళ్ళారు. కానీ మళ్ళీ ఇద్దరి మధ్య ఎందుకో పోట్లాట వచ్చింది. అందుకే ప్రకాశం మీద కసి తీర్చుకోవడానికి అతని మేనమామకి దొంగ ఉత్తరాలు రాసింది. తనకి ప్రకాశానికి మధ్య నేనేదో అడ్డొస్తున్నానని ఆవిడ గారి అనుమానం. చూడు ఎలా ఉందో. దొరక్క ప్రకాశమే దొరికాడా? పోనీ అవస్థ పడుతోంది కదా అని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఎన్ని గొడవలు సృష్టించింది చూడు. అసలు ఆ పిల్ల తత్వమే అంత. ప్రకాశంతో స్నేహం చెడిపోయాక ఆవిడ గారి దృష్టి నీ మీద పడింది. ఇక్కడికి ఆపుదాం.